హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. సేమియా కేసరి రెసిపీ అండి. ఇది మనం చాలా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. ఇది చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. పూజలప్పుడు ప్రసాదంగా కూడా పెట్టుకుంటారు. ఇది పొడి పొడిలాడుతూ రావాలంటే ఇలా చేయాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను బాదం పప్పులు తీసుకున్నానండి. కొంచెం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇవి రోస్టెడ్గా వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 గ్లాసు సేమియా తీసుకోవాలండి. దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1.5 వాటర్ వేసుకోవాలి. ఈ కొలతలతో అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇంత 1.5 వాటర్ సరిపోతాయండి. ఇది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లిడ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. సేమ్ అదే గ్లాస్తో 3/4 గ్లాసు పంచదార అండి. అంటే 1/4 వంతు తక్కువ, గ్లాస్కి 1/4 వంతు తక్కువ షుగర్ వేసుకోవాలి. ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా వేసుకోవాలి. షుగర్ ఎప్పుడు వేయాలంటే సేమియాలో వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత షుగర్ వేయాలండి. అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇందులోనే మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ కొలతలతో చేస్తే మీకు పొడి పొడిలాడుతూ వస్తుందండి. కరెక్ట్గా వస్తుంది. అమ్మవారికి పూజలప్పుడు ప్రసాదంగా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ స్వీట్, ఈ రెసిపీ ట్రై చేయండి. చెప్పిన విధంగా చేస్తే చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe my channel. Thank you for watching.